గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 39వ భాగం. ఓ దేవి, లోకమునకు దుర్జయులైన దానవులను నీవు వధించవలెను. నీవు ఆ పార్వతీదేవి శరీరములోనున్న గుణములు నీకు ప్రాప్తించినంత వరకు నీవు వారిని వధించలేవు. అందువలన నీవు ఆమెను చేరి ఆమె సహవాసము వలన ఆమెతో పాటు తపమాచరించుట వలన నీకు ఇవి అన్నీయు సాధ్యమగును. ఓ దేవి ఉమాదేవి, వ్రతము పూర్తి అయిన పిదప పార్వతీదేవి తన స్వస్వరూపమును పొందును. అప్పుడు నీతో పాటు ఆమె భవానీ అగును. ఉమారూపములో నీకు ఒక అంశ కలుగును. అప్పుడు లోకము మిమ్మల్నిద్దరిని ఏకాంశగా భావించి పూజించును. బ్రహ్మవాదులు, వేదవేత్తలు, మహావీరులైన రాజులు ఓంకార వ్రక్త గాయత్రిగా భావించి పూజింతురు. వైశ్యులకు తల్లిగా నీవు భూ అని, శూద్రులు శైవ అని నీవు పూజింపబడెదవు. మునులతో ఉన్న క్షాంతివి నీవే. నియమస్తులలో ఉన్న దయవు నీవే. మహోపాయంలో సందేహము నీవే. సమయముతో ఉండు వారికి నీతివి. ప్రాణుల చిత్తములోనున్న కోరికవు. మానవులకు ఆశ్రయము నీవే. ఆనందముతో నున్నవారి మదిలో ఆనందము నీవే. జీవుల హృదయములో నున్న ప్రీతివి. సత్యభూతములలో కీర్తివి. దుష్టకర్మలలో శాంతివి. సమస్త భూతములలో భ్రాంతివి. క్రతువులాచరించు వారికి గతివి. సముద్రములకు కెరటము, తటము, విలాసవంతులకు లీలవై లోకమును కాపాడు వారికి స్థితివై, లోకములో ఉన్నవారికి కాళరాత్రివై ఉందువు. ప్రియుని అలిగించుకొని ఆనందమునిచ్చే కాళరాత్రిని నీవే. ఓ దేవి, ఈ విధముగా నీవు అనేక రూపములతో పూజింపబడుదువు. నిన్ను పూజించువారు వారు కోరిన కోర్కెలను పొందుదురు. ఇందులో సందేహం లేదు. ఈ విధముగా బ్రహ్మ చెప్పగా అలాగే అగునుగాక అని పలికి బ్రహ్మదేవునికి నమస్కరించి హిమవంతుని గృహమునకు వెళ్ళెను. హిమవంతుని పెద్ద భవనంలో అనేక మంది సేవకులతో, రత్న ఖచ్చితమైన దీపములతో, మనసుకు ఆహ్లాదము కలిగించి ఇతర వస్తువులతో నిండి ఉంది. అందముగానున్న చైనా దేశపు పట్టు వస్త్రము గొడుగుగా ఉంచారు. అచ్చట గోడకు ఆనుకొని కూర్చున్న మీనాదేవిని విభావరి చూసెను. పద్మము వంటి ముఖము, తెల్లని వర్ణము, కొంచెం కృశించి ఉన్నది. స్తనముల లావుగా ఉండడము వలన కొంచెం వంగి ఉన్నది. రక్షణ కోసం మహా ఔషధములను కట్టిరి. మంత్రములు రచించిన యంత్రములను కట్టిరి. జీవరక్ష కోసం బంగారముతో చేసిన తాయెత్తు ఆమె ధరించెను. అది ఎంతో మనోహరముగా నున్నది. నిశ కొన్ని రోజులు అక్కడే ఉన్నది. ఒకసారి ఆ ఇంటిలో పురుషులందరూ నిద్రించుచున్నప్పుడు, ఉపచారములు చేయు వారందరూ నిద్రించినప్పుడు, చంద్రుడు చక్కగా ప్రకాశించుచున్నప్పుడు, రాత్రిపూట సంచరించు పక్షులు సంచరించుచున్నప్పుడు, కూడళ్లలో నిశాచరులు కలిసినప్పుడు, మంగళకరమైన నిశాచారులు గోష్ఠులలో జనులు కలిసినప్పుడు, దంపతులు హత్తుకొని ఉన్నప్పుడు, కమలములు వంటి కన్నులు గల మీనాదేవి కొంచెము తూగుతున్నప్పుడు రాత్రి ఆమె నోటిలో ప్రవేశించి ఆ తరువాత ఉదరములో ప్రవేశించి ఎప్పుడు నేను ఈ గర్భము నుండి బయటకు వచ్చేదనా అని నిరీక్షించెను. అప్పుడు లోకోద్ధారమునకు మీనాదేవి బ్రాహ్మీ ముహూర్తంలో పార్వతీదేవికి జన్మనిచ్చెను. ఆమె జన్మించినప్పుడు లోకములోనున్న చరాచర జీవులన్నీ ఆనందించినవి. ఆ సమయములో నరకములోనున్న జీవులు కూడా స్వర్గములో వలె ఆనందమయులయ్యెను. మానవుల మనస్సులు శాంతమైనవి. జ్యోతిష్యుల కాంతియు గొప్పగా హెచ్చినది. వనములలోనున్న ఔషధములు, పండ్లు ఎంతో రుచికరముగానున్నవి. పువ్వులన్నీ సువాసన
భరితములైనవి. ఆకాశము నిర్మలముగానున్నది. వాయువు మందగమనముగా మందమందముగా సుఖకరముగా వీచెను. దిక్కులు మనోహరముగానున్నవి. భూదేవి ఆయా ఋతువులలో లభించే ఫలములలో రుచి హెచ్చినది. ధాన్యముతో పైరుతో రంజించినది. ఋషులు ఎంతో కాలము తపస్సు చేసినట్లు ఫలమును పొందిరి. శుద్ధమైన మనస్సు గలవారికి మరచిన శాస్త్రములు అప్పుడు జ్ఞాపకము వచ్చెను. అప్పుడు తీర్థముల ప్రభావము ఎక్కువైనది. ఆకాశంలో దేవతలందరూ ఇంద్రుడు, వరుణుడు, వాయువును ముందుంచుకొని దివ్య విమానములలో కూర్చుని హిమవత్ పర్వతముపై పుష్పవృష్టి కురిపించిరి. గంధర్వ శ్రేష్ఠులు పాడిరి. అప్సర గణాలు నాట్యము చేసిరి. మేరు పర్వతము వంటి పర్వతరాజములు దేహరూపులై చేతులు జోడించి ఆ గొప్ప ఉత్సవములో పాల్గొనుటకు వచ్చిరి. సముద్రములు, నదులు అన్ని దిక్కుల నుంచి వచ్చెను. ఆ సమయములో హిమవత్ పర్వతము లోకములోనున్న సమస్త చరాచరములకు సేవించుటకు, పొందుటకు, ఆశ్రయించుటకు ఉత్తమమైన దయ్యను. ఆ ఉత్సవమును అనుభవించి ఆనందించి దేవతలందరూ వారి వారి నిలవులకు వెళ్ళిరి. అనంతరము హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవికి దేవతలు, శ్రేష్ఠులైన నాగులు, గంధర్వులు, శైలములు, స్త్రీల గణాలు భార్యలచే జ్ఞానమును బోధించిరి. ఈ విధముగా విద్య నేర్చిన పార్వతీదేవి బుద్ధిమంతురాలు, ఐశ్వర్యవంతురాలు అయినది. క్రమక్రమముగా పార్వతీదేవి రూపవంతురాలు, సౌభాగ్యవంతురాలు, జ్ఞానవంతురాలై మూడు లోకములలోనూ సాటిలేని శుభలక్షణములు కలదయ్యెను. అదే సమయంలో కార్యసాధనలో నిరుతుడైన ఇంద్రుడు దేవతలచే పూజితుడైన దేవర్షి నారదుని స్మరించెను. ఇంద్రుని కోరిక తెలిసిన నారదుడు సంతోషముతో ఇంద్రుని వద్దకు వచ్చెను. విధి విధానముగా ఇంద్రుడు చేసిన పూజని గ్రహించి నారదుడు ఇంద్రుని క్షేమమును అడిగెను. అప్పుడు ఇంద్రుడిలా పలికెను: మూడు లోకములలో కుశలము ఇప్పుడిప్పుడే మొలక ఎత్తినది. అది ఫలములు నివ్వవలెనంటే మీ సహాయము మాకు కావాలి. మీకు అన్ని విషయములు తెలుసు. అయినను మీరు నన్ను అడిగినందువలన మీకు చెప్పెదను. ఆప్తులతో తాను చెప్పాలనుకున్నది చెప్పినచో గొప్ప సుఖమును పొందును. మన కార్యము నెరవేరుటకు మనమందరము కలిసి పర్వతరాజు పుత్రిక అయిన పార్వతికి శివునితో సంబంధము కలుగునట్లు ప్రయత్నించవలెను. ఇంద్రుని ఉద్దేశమును గ్రహించిన నారదుడు ఇంద్రుని వద్ద సెలవు తీసుకొని వెంటనే హిమవంతుని మందిరమునకు వెళ్ళెను. నారదుని రాకను గమనించిన హిమవంతుడు తన ఆసనము నుంచి లేచి రకరకాల దండములు చేతిలో ధరించి కాపలా కాయుచున్న భటులో నిలబడిన ద్వారం వద్దకు వచ్చి నారదుణ్ణి ఆహ్వానించెను. పర్వతరాజు హిమవంతుడు అర్ఘ్యపాద్యములతో దేవర్షిని సత్కరించెను. నారదుడు వాటిని స్వీకరించెను. పద్మము వంటి ముఖము గల పర్వతరాజు వినయముతో మీ తపస్సు చక్కగా జరుగుచున్నదా అని నారదుని అడిగెను. నారదుడు కూడా పర్వతరాజు యోగక్షేమాలను అడిగెను. ఓ పర్వతరాజా, నీ పరిసరములు ధర్మమునకు నిలయములు. ఇది గొప్ప ఆశ్చర్యము. నీలో ఉన్న గుహలు నీ మనసు వలె విశాలమైనవి. నీలో ఉన్న సుగుణములు, పుణ్యములు మామూలు పర్వతములకు లేవు. నీ జలములలోనున్న నిర్మలత్వము ఋషుల మనస్సుల కంటే ఎక్కువ. నీలో అవినయము ఎక్కడా ఉందో నాకు తెలియటలేదు. సూర్యుడు అగ్నివలే ప్రకాశించు ఋషుల నీ గుహలలో తపస్సు చేయుచు వారి సాంగత్యము వలన నీవు శుద్ధుడవగుచున్నావు. దేవతలు, గంధర్వులు, కిన్నెరలు స్వర్గవాసమును, భోగములను, పెద్ద పెద్ద భవనములను, విమానములను విడిచి నీలోనున్న విశాలమైన గుహలను ఆశ్రయించిరి. నీవు ధన్యుడవు. ఎందుకంటే సదా రామధ్యాన పరాయణుడైన హరుడు అంటే శివుడు నీలోనున్న ఒక్క గుహలో వసించుచున్నాడు. దేవఋషి నారదుడు ఈ విధముగా పలుకుచున్నప్పుడు హిమవంతుని భార్య అయిన మేనాదేవి సిగ్గుతో తల వంచుకొని పుత్రికతో పాటు కొంతమంది స్నేహితులతోనూ
పరిచారకులతోనూ నారదుడు హిమవంతుడు ఉన్న ప్రదేశమునకు వచ్చెను. తేజోరాశి అయిన నారదుని చూసి చీరతో ముఖము కప్పుకొని పద్మముల వంటి చేతులను జోడించి నమస్కరించెను. ఆ మహానుభావురాలిని చూసి అమృతమును కురిపించే ఆశీర్వాదములతో ఆమెను అభినందించెను. హిమవంతుని పుత్రిక అద్భుతమైన తేజోమయమైన నారదుని రూపమును చూసి ఆశ్చర్యముతో చూచుచుండెను. అప్పుడు నారదుడు హిమవంతుని పుత్రికను, పుత్రి ఇలారా అని ప్రేమతో పిలిచెను. కానీ ఆమె తండ్రి ఒడిలో కూర్చొని తండ్రిని ఆలగించుకొనెను. అంతట తల్లి పుత్రికతో, పుత్రి, తపోధన్యుడైన ఈ మునికి నమస్కరించు. నీకోసం దాచి ఉంచిన మంచి బొమ్మను నీకు ఇస్తాను. నీకు మంచి భర్త వస్తాడు. తల్లి ఈ విధముగా పలుకగా పార్వతి సిగ్గుతో లేత తామర పువ్వుల వంటి చేతులతో ముఖము కప్పుకొని నారదముని వద్దకు వెళ్ళి పాదములకు మ్రొక్కెను. ఆమె నమస్కారము చేసిన పిదప స్త్రీలకు ఉన్న సహజ స్వభావము వలన సఖితో పార్వతి యొక్క సౌభాగ్య విషయమును గురించి చెప్పవలేనని నారదుని కోరెను. ఆమె సూచన చూసిన పర్వతరాజు ఆమె ఉద్దేశమును గ్రహించి వినయముతో, ఇది మంచి విషయము, తెలుసుకోవలసిన విషయము అని ఆలోచించుచుండెను. మేనాదేవి సఖి సాముద్రికమును దాని ఫలమును చెప్పవలేనని కోరెను. ఆ మాటలు విని నారదుడు నవ్వి ఇలా పలికెను. భద్ర, ఆమె పతి ఇంకా పుట్టనే లేదు. అతనికి శుభలక్షణాలే లేవు. చేతులు ఎప్పుడూ చాచి ఉంచును. పాదములు శుభలక్షణములు లేకపోవడం వలన కొంచెము నల్లగా ఉండును. నారదుని మాటలు విన్న హిమవంతునకు ధైర్యము సన్నగిల్లినది, మనసు కలత చెందినది. కండ్ల వెంట నీరు కార్చుండగా నారదునితో ఇలా పలికెను. స్వామి, ఈ సంసారము అనేక దోషములతో కూడి ఉన్నది. సృష్టి ఖచ్చితముగా జరుగుతుంది. ఎవరో ఒక ఉత్తముడైన వాడు సంసారంలో ఇలా ఉండవలయునని ఒక మితిని ఏర్పరచెను. ఎవరి బీజము నుండి జన్మించునో ఆ పుత్రుడు పుత్రి తండ్రి ప్రయోజనములను కోరికలను తండ్రి వలె ఉండి సాధించును. ఇది లోక విదితము. కానీ తండ్రి పుత్రునకు ఏమీ చేయలేడు. అనేక రకముల జీవరాశులు వారి వారి కర్మకు అనుగుణముగా జన్మించును. అండజముల నుండి అండజ ప్రాణులు మనిషిగా పుట్టవచ్చును. మానవుడు కూడా మానవుడుగా కాకుండా సర్పజాతులలో పుట్టవచ్చును. ధర్మాత్ముడైనచో ఉత్తమ జాతిలో జన్మించును. మిగిలిన జీవులు పుత్రుడు పుట్టకపోయినను అవి విచారము పొందవు. జీవులలో మానవులు మాత్రమే పుట్టినప్పుడే నీతిని ధర్మమును పొందుదురు, ఆచరింతురు. పుట్టిన తరువాత మానవులు క్రమముగా పెరుగుతున్న మొదట బ్రహ్మచర్యాశ్రమము, తదుపరి గృహస్థాశ్రమము వచ్చును. సృష్టికర్త ఆజ్ఞగా ఈ సంసారము విస్తరిస్తుంది. మానవులు గృహము లేకుండా ఉన్నచో, గృహస్థాశ్రమము లేనిచో ఈ సంసారము వచ్చి ఉండేది కాదు. మానవులను మోహపరచుటకు సృష్టికర్త నరకము నుంచి తప్పించుటకు అను నెపముతో సమస్త శాస్త్రములలోనూ పుత్రుల వలన లాభమును పొందెను. అనగా కేవలము మానవులను మోహపరచడానికి పుత్రుడు లేకపోతే ఉత్తమగతి లేదని శాస్త్రంలో చెప్పెను. కానీ స్త్రీలు లేనిచో సృష్టికర్త చెప్పిన సృష్టి ఎట్లు సాధ్యము? స్వాభావికముగా స్త్రీలు దీనత్వంతో నుందురు, దుఃఖితులు. శాస్త్రములను అవగాహన చేసుకునే సామర్థ్యం వారిలో లేకపోవడం వలన సృష్టికర్త వారిలో దోషము నించెను. స్త్రీలలో ఎవరికి పరజ్ఞానము కలుగదని బ్రహ్మ పదే పదే చెప్పెను. శీలవతి మంగళకరురాలు అయిన పుత్రిక ఉన్నచో ఆమె 10 మంది పుత్రులకు సమానమని శాస్త్రములలో చెప్పబడినది. పర్వతరాజు ఆపదను యోచిస్తూ అత్యంత దుఃఖముతో మాటలను విరమించెను. దేవపూజితుడైన నారదుడు చిరునవ్వుతో ఇలా పలికెను. ఓ పర్వతరాజా, గొప్ప సంతోషమునకు కారణమైన నీవు దుఃఖము గురించి మాటలాడుచున్నావు. నేను పలికిన మాటలలో అంతరార్థమును విను. శాంత చిత్తముతో నే చెప్పిన మాటలను ఆలోచించు.
నేను చెప్పిన మాటలకు అర్థం చెప్పెదను విను. ఈమెకు భర్త జన్మించలేదు. ఇదే నేను చెప్పిన మాట. ఓ పర్వతరాజా, మహాదేవుడు పుట్టుక లేనివాడు, భూత భవిష్యత్ వర్తమానములకు కర్త. అతడే అందరికీ రక్షకుడు, శిక్షకుడు, శిక్షించువాడు, అందరికీ క్షేమము కలిగించువాడు. బ్రహ్మరుద్రుడు, ఇంద్రుడు, ఋషులు వీరందరికీ జన్మ వార్ధక్యము కలుగును, అనగా వారు స్వతంత్రులు కారు. వీరంతా శివుని చేతిలో కీలుబొమ్మలు. ఈ ప్రపంచమే అతని ఇచ్ఛ ప్రకారము సృష్టించబడినది. ఈ ప్రపంచమునకు అతడే నాథుడు. సృష్టి దేహము నశించినను ఆత్మకు చావు లేదు. ఈ ప్రపంచములో జీవి యొక్క దేహమునకే చావు పుట్టుకలు. ఆ దేహమే నశిస్తుంది తప్ప ఆత్మ కాదు. బ్రహ్మ మొదలు స్థావర జంగమములతో కూడిన ఈ సంసారము చావు పుట్టుకలు కలుగు దుఃఖము కలిగి సదా మార్పు చెందుతూనే ఉండును. మహాదేవుడు అచలుడు, పుట్టుక లేనివాడు, సృష్టికర్త శివుడు. ఆ హరుడే ఈమెకు భర్త కాగలడు. నేను చెప్పిన మాటలకు సరి అయిన అర్థమును చెప్పెదను విను. నీ పుత్రికకు మంగళకరమైన లక్షణములు లేవు అని చెప్పి తిని కదా. దాని అర్థమును విను. లక్షణమనున్నది శరీరములో వివిధ అంగములలో ఏర్పడే గుర్తు. ఆ లక్షణము ఆయుష్యును, ధనమును, సౌభాగ్యమును సూచిస్తుంది. చిహ్నము లేకపోవుట సూచిస్తుంది. ఈమె గొప్ప సౌభాగ్యశాలి అయినందున ఈమె దేహములో గురుతులు లేవు. ఈమె అస్తములు సదా చాచి యుండును అని చెప్పి తిని కదా. దాని అర్థమును విను. వరములను అనుగ్రహించుటకు ఉత్తములు చేతులు చాచి ఉంటారు. ఈ దేవి దేవగణాలకు, దైత్యులకు, ఋషులకు సదా వరమును ప్రసాదించునని తెలుసుకో. ఈమె పాదములు కాంతి కలిగి ఉన్నందున ఈమె వ్యభిచారిణి అని చెప్పాను కదా. ఆ మాట యొక్క అర్థము వివరిస్తాను విను. ఈమె పాదములు పద్మముల వలె ఉన్నవి. ఎటువంటి దోషములు లేని ఆమె కాలి గోరులు ప్రకాశించుచున్నవి. అనేక వర్ణములు కల ఆభరణములు, కిరీటములు ధరించిన దేవతలు, రాక్షసులు ఈమెకు శిరస్సు వంచి నమస్కరింతురు. ఆమె పాదముల యందు వారి నీడ పడును. ఓ పర్వతరాజా, ఆ రకముగా ఈ జగత్తుకు నాయకుడైన శివునికి భార్య అగుటకు ఈమె జన్మించినది. ఈమె ఈ లోకమునకు జీవులకు జనని. పవిత్రమైన కాంతి కలిగిన ఈమె నిన్ను, నీ భార్యను పునీతులను చేయుటకు జన్మించెను. అందువలన నీవు శీఘ్రముగా ఈమెను శివునికిచ్చి వివాహము చేయవలెను. ఈమె వలన దేవతలకు ఒక గొప్ప కార్యము జరగనున్నది. నారదుని మాటలు విన్న మేనావతి అయిన హిమవంతుడు తాను తిరిగి జన్మించినట్లుగా భావించెను. గొప్ప ఆనందముతో నారదునితో ఇలా పలికెను. ఓ దేవ, దాటనలవి కాని ఘోరమైన నరకము నుంచి నీ వలన నేను పైకెత్తబడితిని. 7 లోకముల క్రిందనున్న పాతాళము నుంచి నీవు నన్ను పైకెత్తితివి. నన్ను 7 లోకములకు అధిపతిని చేసితివి. నేను హిమాచలముగా విఖ్యాతుడను. ఇప్పుడు నీవు నాకు 100 రెట్లు అధిక ఖ్యాతిని పొందింపచేసితివి. ఓ మహాముని, నా హృదయం ఆనందముతో నిండినందువలన నాకు ఇప్పుడు ఏమి చేయవలేనో తెలియటలేదు. మీ వంటి వారి దర్శనము సదా ఫలవంతము, సర్వపాప నాశకము. ఆత్మజ్ఞానము కల మునులకు, దేవతలకు నేను ఆశ్రయుడను. అయినను ఒక పని చేయుటకు మీరు నన్ను ఆజ్ఞాపించవలయును. హిమవంతుని మాటలు విని నారదుడు ఆనందముతో, అన్నీ నీవు బాగానే చేశావు. అయితే దేవకార్యము నీ కార్యము కంటే ముఖ్యమైనది. ఈ నారదుడు ఈ విధముగా పలికి అక్కడి నుంచి స్వర్గమునకు వెళ్ళెను. యోగ్యమైన ఆసనములో కూర్చున్న పిదప ఇంద్రుడు పార్వతీదేవి విషయమును అడిగెను. ఓ దేవరాజా, నీవు నాకు చెప్పిన కార్యము నెరవేరినది. అయితే ఇప్పుడు మన్మధుని 5 బాణముల ప్రభావము చూపవలెను. నారదుడు ఈ విధముగా పలికిన పిదప ఇంద్రుడు మన్మధుని స్మరించెను. ఇంద్రుడు స్మరించినంతని మఖకేతనుడైన మన్మధుడు
రతీదేవితో సహా అక్కడికి వచ్చెను. అంతట ఇంద్రుడు మన్మథునితో ఇలా పలికెను: ఓ రతీప్రియుడా, నీకు అనేక ఉపదేశములు ఇచ్చు అవసరము లేదు. నీవు మనస్సు నుంచి పుట్టావు కాబట్టి జీవుల మనోభావములు నీకు తెలుసు. నీకు చేతనైనంత వరకు దేవతలకు హితమును చేయుము. పర్వతపుత్రి పార్వతిని శంకరుని శీఘ్రముగా కలియునట్లు చెయ్యుము. వసంతుని వెంట పెట్టుకొని రతీదేవితో పాటు నీవు వెంటనే వెళ్ళు. ఈ విధముగా పలికిన ఇంద్రుని మాటలు విని పంచబాణములు వాడైన మదనుడు భయముతో ఇలా పలికెను: ఓ ఇంద్ర, ఋషులు దానవులను ఎదిరించగల నా సామర్థ్యముతో శంకరుని వశము చేసుకోలేను. ఆ మహాదేవుని తపస్సునకు కారణము అతని ఉత్కృష్ట స్థానమును నీవు ఎరుగుదువుగా. శివుని విషయములో అనుగ్రహము కాని కోపము కాని ఘనముగా ఉంటుంది. దివ్య సౌందర్యమే సమస్త సుఖములను సారం. తన సామర్థ్యము కంటే ఎక్కువ ఫలము కోరుకున్నచో ఉన్న ఫలము చేయి జారిపోవును. ఇంద్రుడు ఇలా పలికెను: ఓ రతీపతి, మేము నీకు అండగా ఉంటాము. మేము నీకు శక్తిని ప్రసాదించదము, సందేహము లేదు. కుమ్మరి వానికి పటకారు లేకపోతే అతని శక్తి తెలియదు. ఒక్కొక్కని శక్తి ఒక్కొక్క విషయంలోనే ఉంటుంది తప్ప అన్నింటిలోనూ ఉండదు. దేవేంద్రుడు ఈ విధముగా పలికిన పిదప కాముడు వసంతుని తీసుకొని బయలుదేరెను. రతీదేవితో పాటు హిమాలయ పర్వత శిఖరములకు వెళ్ళెను. ఈశ్వరుడు ధ్యానములోనున్న ప్రదేశమునకు చేరి తన కార్యమును సాధించుటెట్లు అని ఆలోచించెను. మహాత్ములు అచలులు, వారి మనస్సు జయించుట చాలా కష్టం. అందువలన మొదట ఆ మనస్సును కల్లోలపరచవలయును, లేకపోతే దానిని జయించుట కష్టం. సాధారణముగా మనస్సు శుద్ధమైన పిదప విజయము లభిస్తుంది. స్వచ్ఛమైన మనస్సుతో ద్వేషము లేకుండా ఉన్నవానిపై ద్వేషమును ఉపయోగించుటెట్లు? క్రోధము యొక్క సహవాసము వలన భయము మొదలైన భావములు పుట్టును. మరింత క్రూరమైన భావములు లేనిచో క్రోధము ఎలా పుడుతుంది? చాపల్యము వలన ధైర్యము బలము నశించును. అందువలన నేను అసూయతో కలిసి మనసును కల్లోలపరిచి ధైర్య ద్వారములను మూసి సంతోషము నశించు విధముగా ప్రయోగించెను. ఈ విధముగా చేసినచో నన్ను ఎవ్వరూ తెలుసుకొనలేరు. తన వికల్పమునకు గురి అయ్యే విరూపాక్షుని దర్శించి మన్మధుడు తన పనిని మొదలుపెట్టుటకు ఉపక్రమించెను. స్థిరుడై తపస్సు చేయుచున్న హరునికి తన గాంభీర్యముతో పనిని సాధించదనని యోచించెను. ఇంద్రియముల అన్నింటినీ ఆవరించి మనోహరమైన సాధనలతో శివుని గెలిచెదను. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ మదనుడు ఈశ్వరుని ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమము ప్రపంచమునకే సారభూతమై ఉన్నది. ఎత్తైన సరళ వృక్షములతోనూ వైరము విడిచి శాంతి చిత్తులైన జీవులతోనూ పుష్పభారముతో ఉన్న పుష్ప వృక్షములతోనూ నిండి ఉంది. ఈశ్వరుని గణాలు పైన కూర్చొని ఉన్నవి. పచ్చని గడ్డితో నిండిన ఒక శిఖరముపై నంది రంకెలు వేయుచున్నాడు. అక్కడ శివుని వలె ప్రకాశవంతుడు, జటాజూటము గలవాడు, చేతిలో దండము కలవాడు, ఉగ్రముగా నున్నను మంచి ఆకారము కలవాడు, వీరులకు నాథుడు అయిన విరకుని చూసెను. క్రమక్రమముగా మన్మథుడు శివుని వద్దకు వచ్చెను. పద్మముల వంటి కన్నులు గల శివుని చూసెను. కన్నులు మూసి ఉన్నను కంటి చివర దృష్టి ముక్కుపై కేంద్రీకరించి ఉన్నది. అతి రమ్యమైన సింహ చర్మము ఉత్తరీయముగా నున్నది. చెవిపై ఉన్న పాము యొక్క వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన కపిలవర్ణము పొందిన శివుని దర్శించెను. బుగ్గల చుట్టూ ఊగుతున్న కేశములను జటలను చూసెను. వాసుకీచే కట్టబడిన పట్టమును గలవానిని, బ్రహ్మాంజలి ముద్రలోనున్న వానిని, భుజముపై పడగ విప్పి ఉన్న సర్పమును ధరించిన శివుని చూసి
మెల్లమెల్లగా శివుని దగ్గరకు వచ్చెను. అంతట పర్వత శిఖరములపై ఉన్న భ్రమరముల ఝూంకారమును ఆశ్రయించి మన్మధుడు చెవిరంధ్రము ద్వారా శివునిలో ప్రవేశించెను. శంకరుడు మన్మధునకు ఆశ్రయమైన ఆ మధు శబ్దమును విని దక్షుని పుత్రికి స్మరణకు రాగా ఆమెతో రమించవలయునను తలంపు వచ్చెను. ఈ విధముగా ఆమె మెల్లగా సమాధి భావనలో ప్రత్యక్షమై గురి అయి వచ్చి నిలిచెను. తపస్సునకు కలుగు విఘ్నములను మనస్సును తాకకుండా ఆమె స్వరూపముచే ధ్యానముతో పొందెను. అనంతరము మన్మథ సంబంధమైన వికారమును కామమును పొందెను. శివుడు కొంచెము కోపగించుకొని కొంచెము ధైర్యమును పొంది దివ్య శక్తితో ఆ మన్మథ వికారమును తరిమివేసెను. కోరిన రూపము ధరించు శక్తి ఉన్నవాడు, తెలియ శక్యము కానివాడు, దోషములకు నిలయమైనవాడు అయిన మదనుడు ఆ శక్తి వలన జయింపబడి లోపల వేడిని తట్టుకోలేక శివుని హృదయము నుండి బయటకు వచ్చెను. వసంతుడు తోడు రాగా మదనుడు అక్కడ ఉన్న మామిడి చెట్టు మీదుగా వీచుచున్న మంద మారుతము వలన ఊగుచున్న పుష్పముల గుచ్చములను ఆశ్రయించి మోహమను బాణమును శివుని హృదయముపై వేసెను. పేరుకు తగినట్లే మోహనమను ఉత్తమమైన పుష్ప బాణము క్రూరముగా శివుని శుద్ధ హృదయముపై పడెను. ఇంద్రియ గుంపులకు స్థానమైన హృదయముపై మన్మధుడు కొట్టగా భూతపతి అయిన శివుడు ధైర్యము కల్పించగా మదనుని బాధకు గురి అయ్యెను. తన ఈ కోరికకు కారణము తనలో కలిగిన భావన ప్రభావమేనని శివుడు తెలుసుకొని తన తపస్సుకు భంగము కలిగినందున అనేక మాటలు మాటలాడెను. అంతట శివుడు కోపాగ్ని ముఖము భయంకరము కాగా హూంకారము చేసెను. ఆ కోపములో అగ్నిజ్వాలల వలె ఎర్రగానున్న కన్ను మూడవ కన్నును తెరిచెను. జగత్తునే నశింపజేయగల భయంకరమైన ఆ కన్నుకు దగ్గరగా ఉన్న మదనునిపై దృష్టి పడగా ఆ అగ్ని కణముల వలన మన్మధుడు భస్మమయ్యెను. అది చూసి దేవతలు దుఃఖముతో ఆక్రోశించిరి. శివుని మూడవ కన్ను నుండి వెడలిన ఆ జ్వాలలు ప్రపంచముని దహించుటకు విస్తరించెను. హుంకారనాదముతో భయంకరముగా అగ్ని ప్రజ్వరిల్లుచున్న జగత్తును నాశనము చేయకుండా అగ్నిని విభజించి మామిడి చెట్టులోను మధ్యములోను చంద్రునిలోను పుష్పములలోను ఉంచెను. ఇంకా మిగిలిన దానిని తుమ్మెదలలోను కోకిలలలోను ఉంచెను. మన్మధుని బాణములచే శరీరము లోపల వెలుపల గురుచ్చబడిన శివుడు లోకమును నాశనం చేయనటువంటి ముందు చెప్పినట్టు విభజించబడిన అగ్నిని చూసెను. దక్షుని పుత్రిక ఎందలి ప్రేమచే ఆమెను పొందవలెనన్న తీవ్రమైన కాంక్ష చేత దుఃఖితుడయ్యెను. దుఃఖమునకు అధీనుడయ్యెను. శివుని హూంకార జ్వాలలు వలన బూడిద రాశి అయిన మన్మధుని చూసి రతిబంధువైన వసంతునితో కలిసి విలపించెను. హృదయ విదారకముగా ఏడ్చుచున్న రతీదేవిని వసంతుడు ఊరడించగా రతీదేవి ముక్కంటి చంద్రమౌళి అయిన శివుని శరణు పొందెను. పుష్పించిన మామిడి కొమ్మ చేతితో పట్టుకొని తుమ్మెదలు వెంటరాగా కోకిల వలె ఉన్న కురులను మీదికి కట్టుకొని మన్మధుని భస్మమును శరీరమంతా పూసుకొని శివుని ఎందు ప్రణమిల్లి ఇలా పలికెను. రతీదేవి ఇలా పలికెను: మనోమయుడైన శివునకు నమస్కారం. జగన్మయుడు ఆశ్చర్యకరముగా ఉండువాడు అయిన శివునకు నమస్కారం. దేవతలచే పూజితుడైన శివునకు నమస్కారం. భక్తుల యందు దయ కలిగిన స్వామికి నమస్కారం. మంగళకరుడైన భవునకు నమస్కారం. మన్మధుని నాశనము చేసిన శివునకు నమస్కారం. పవిత్రమైన వాటిచే భూషితుడైన భవునకు నమస్కారం. ఉత్కృష్టమైన గుణములు కలిగిన నీకు నమస్కారం. పురాతన సిద్ధుడవైన నీకు నమస్కారం. రక్షకుడవైన నీకు నమస్కారం. గుణి అయిన నీకు నమస్కారం. భయంకరమైన గణములచే కూడిన నీకు నమస్కారం. అనేక విధములైన ఐశ్వర్యములను
సృష్టించిన నీకు నమస్కారం. భక్తుల ఇష్టములను తీర్చు స్వామికి నమస్కారం. కర్మకు మూలమైన వానికి నమస్కారం. సదా అనంతరూపుడైన నీకు సదా నమస్కరించెదను. సహింపజాలని కోపము గలవాడా నీకు నమస్కారం. తలపై చంద్రుని చిహ్నము కలవాడా నీకు నమస్కారం. వృషభ వాహనుడా నీకు నమస్కారం. త్రిపురాంతక నీకు నమస్కారం. ప్రసిద్ధుడా మహా ఔషధమా నీకు నమస్కారం. అనేక విధ రూపములు కలవాడా నీకు నమస్కారం. కాలస్వరూపుడా నీకు నమస్కారం. కళారూపుడు కాగలితిని మీరిన కాలగతిని మీరిన వాడవు అయిన నీకు నమస్కారం. చరాచరములు విచారించదగిన వారిలో శ్రేష్ఠుడా సదా స్మరింపవలసిన వాడా భూతములను సృష్టించిన వాడా నా భర్తను పొందుటకు నన్ను శరణు పొందుతున్నాను. నా భర్తను పొందుటకు నిన్ను శరణు పొందుతున్నాను. కాముడను యశస్సును సమృద్ధిని నాకు ప్రసాదించు. దేవా నా భర్త లేకుండా నేను జీవించలేను. ఓ దేవదేవ ప్రియురాలికి ప్రియుడే పురుషేశ్వరుడు, నిత్యుడు. స్త్రీకి అతని కంటే శ్రేష్ఠుడు ఎవరు ఉంటారు? నీవే ప్రభావమున్న ప్రభువువు ప్రియమైన వాటిని ఇచ్చువాడవు. ఈ భువనములకు ప్రభువు నీవే, లోకములను కాపాడువాడవు నీవే. ఓ దయామయ భక్తుల భయమును నిర్మూలించువాడవు నీవే. ఈ విధముగా రతీచే చేయబడిన స్తుతులను విని చంద్రమౌళి అయిన శివుడు ప్రసన్నుడై మన్మధుని భార్యతో మధురముగా ఇలా పలికెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.